చేసుకోపోయేది. గుడులలో విఠలుడి శబ్దాన్ని వినిపించింది. గుడిలో ఆ విఠలుడి శబ్దాన్నే ఆమె ఆ నామస్మరణతో వినిపింపేసింది. అంత భక్తి పరురాలు జానవ అంటే ఆమె ఎంత మహత్వ కలదో ఆలోచించండి. ఆమె విసిరినా, ఇంత పని చేసినా, భజనలు వాడినా మొత్తం జానవారితోనే రాత్రి పగలు ఆ విఠలుడు ఆమెతోనే ఉండేవాడు. ఆమెకు శక్తినిచ్చి అంతటి శక్తినిచ్చింది జానవారి. అదే ఈనాడు మీలో ధ్యానాన్ని ప్రేరేపించి శక్తి జాగృతి అవుతున్నా కూడా మీరు ఆ దృష్టి లేకపోవడమే అని బాబా గారు చెప్తున్నారు. బాబాకి ఏమర్థమైంది? మనం ఇంత బాబా నుండి శక్తిని పొందుతున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, దర్శనం తీసుకుంటున్నాము, అయినా కూడా మనం ఆ శక్తిని గ్రహిస్తలేము అంటున్నాడు బాబా గారు. మీకు అర్థమైతలేదు, నా నుండి శక్తి వస్తుంది మీకు, అయినా మీరు అర్థం చేసుకుంటలేరు అంటున్నాడు బాబా గారు ఇక్కడ. అందుకే మహాత్ములు అంటారు, కళ్ళు ఉండి కూడా గుడ్డివారని, చెవులుండి కూడా చెవిటివారని, నోరుండి కూడా మూగవారమని అన్నారు. అదే నిజమని అనిపిస్తుంది నాకు అంటున్నారు బాబా గారు. కళ్ళు ఉన్నాయి, చూస్తున్నారు, చెవులు ఉన్నాయి, నోరు ఉన్నది, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా మహాత్ముల నుండి జ్ఞానాన్ని మీరు పొందలేకపోతున్నారు. ఇదే అనే బాబా గారు మళ్ళీ చెప్తున్నారు, బాధపడుతున్నారు బాబా గారు. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చే మహాత్ములు జీవించి ఉన్నప్పుడే వారిని ఎవరు గుర్తించరు. మహాత్ములు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు. సాయిబాబా ఉన్నప్పుడు గుర్తించరా? ఎవరు గుర్తించలే. కనీసం నూనె మిగలేదు అడుగుతసేపు. అలాగే బాబా గారి జ్ఞానాన్ని కూడా ఎవరు పొందలేకపోతున్నారు అంటున్నారు ఇక్కడ. అదే మహాత్ములు మరణించిన తర్వాత పూజలు చేస్తారు. వాళ్ళు సమాధి అయిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు అంటున్నారు ఇక్కడ. ఇదే మన భారతీయ సంస్కృతి కావచ్చు అనిపిస్తుంది అంటున్నారు బాబా గారు. మన భారతీయ సంస్కృతిని జీవించి ఉన్నప్పుడు తీసుకోరు, సమాధి అయిన తర్వాత తీసుకుంటారు. మన భారతీయ సంస్కృతి ఇలా ఉంది. నేను అందరి మహాత్ముల దాఖలు చదివాను అంటున్నారు బాబా గారు. అందరి మహాత్ముల గ్రంథాలు నేను చదివాను. అందరినీ నిందించిన వాళ్ళే ఉన్నారు. ఆ గ్రంథాలలో